సంగీతాన్ని జరిగించిన సుమకి నేను లేఖను బాగా చదువుతూ రాత్రికాల శ్రీమధ్యాహ్నం కోరిక ఏర్పాటు చేసిన కుటుంబానికి దేవపట్టిన శ్యామరావు గారి కుటుంబంలో దేవపట్టిన ప్రేమతో కుటుంబీకులకు గోగి చిన్న వెంకటేశ్వర కుటుంబానికి స్వర్ణ గారి కుటుంబానికి ఈ 5 కుటుంబీకులకు అలాగే కూడి చేతి వచ్చిన మీ అందరికీ సర్వశక్తివంతుడు లోకరక్షకుడు పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన ఉన్నత పరిశుద్ధ నామములో ఈ 11వ రాత్రికాల శుభాలు మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. నేటి రాత్రికాల సమయంలో అంశం ఏమిటి చెప్పాలి? పతన అవస్థ. రాత్రి రాత్రి గడిచిన రాత్రి దగ్గర రాత్రి అంటే ఈ రాత్రి గడిచిన రాత్రి భాగ్యశ్రీ ఇంకా దాన్ని కనిపించేస్తారని అలా మాట్లాడతాను. దాంట్లో భాగ్యశ్రీ కొత్త పాత్ర గురించి ఉప్పునే వాక్యం గురించి విలువైన మాటలు ప్రభు మనతో మాట్లాడారు. నేటి కాల సమయంలో పతన అవస్థ అంటే పతనం అంటే పాడైపోతుంది. పతనం అయిపోవడం అంటే పాడైపోవడం. ఆ వ్యవస్థ అంటే పాడైపోయేదాకా వెళ్ళడానికి కారణం ఏమిటి? ఒక పట్టణమైనా, ఒక వ్యక్తి అయినా, లేదా ఒక విశ్వాస అయినా, ఒక శిష్యుడైనా పాడైపోవడానికి కారణం ఏమిటి? పట్టణం గురించి ప్రభు స్వార్థ పాఠ్యభాగంలో చెప్తున్నాడు కదా, యెరూషలేమా అంటే యెరూషలేము ఏం చేస్తుంది? ప్రవక్తలను చంపుతూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టు చూపుతుందన్నా. చూడండి, నువ్వు ప్రవక్తలను చంపావు, నీ యొద్దకు వచ్చిన వారిని రాళ్ళతో కొట్టి హింసించావు, అవమానించావు. అయినా కానీ నేను శిక్షించకుండా కోడి తన పిల్లలను గెద్దల బారి నుంచి, పక్షుల బారి నుంచి, వాటిని తినేసే వాటి బారి నుంచి ఎలాగైతే కాపాడుకుంటూ తన రెక్కల కింద కప్పుకుని దాస్తూ ఉందో, అలాగే ఎన్నో పర్యాయాలు ఇన్ని నా కళ్ళెదుట ఎంత నీచమైన నరహత్యలు చేసినా, వ్యతిరేకంగా జీవించినా, కఠినంగా వ్యవహరించినా, దైవజనులని లేదా క్రీస్తు సువార్తని పరలోక రాజ్య వ్యాప్తి కోసం పనిచేస్తున్నారని ఏమి పట్టించుకోకుండా నీవు వెళ్ళిపోయినా చేసిన స్థితిని బట్టి నేను శిక్షించకుండా నేటి వరకు కోడి కాపాడినట్లు తన పిల్లలని కాపాడడానికి నా పిల్లలైన మిమ్మల్ని కాపాడాలని ఎదురు చూస్తూ ఉంటే నా రెక్కల కిందకి రాకుండా నేను చెప్పిన మాట వినకుండా మీరు వదలకపోతే అంటే ఏమవుతుంది? వినకపోతే అంటే కనుక పతనం అనేది వస్తుంది. వాక్యం ఏం చెప్తుందో తెలుసండి, ఎన్నిసార్లు గర్తించిన లోబడిన వాడికి మరి తిరుగు లేకుండా. ఎలాగట అంటే దానికి ఎవడో మార్చినట్టు మరి తిరుగు లేకుండా హఠాత్తున నాశనము వస్తుంది. అంటే పతనమైపోయే స్థితిలోనికి వెళ్ళిపోతారు. అదే యెరూషలేము పరిస్థితి ఎలా ఉందంటే, యెరూషలేము ప్రవాసులు ఎలా ఉన్నారంటే, వారికి ఎవరైనా చెప్పినా లేదా ఏదైనా వాక్యం గురించి మాట్లాడినా లెగవారి మనకు తెలుసు అన్నట్టు ఉన్నారు. ఎందుకంటే మేము ఇశ్రాయేలీయులు, మాకు అన్నీ తెలుసు, మాకు మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, మాకు అవసరమైనవి కూడా దేవుడి దగ్గర పొందుకున్న అనుభవాలు మాకు ఉన్నాయి. మేము ఆరణ్యాన్ని నడిచాం, ఆహారం నుంచి పంపించిన మన్నాను తిన్నాం, అరణ్యంలో అపాయం లేకుండా 40 సంవత్సరాలు జీవించాం. ఇవన్నీ కూడా వారు ఎలా ఉన్నారంటే
ఇంకా ఏంటో తెలుసా, శిష్యులు కూడా ఒక పని ఏమంటున్నారు యేసు ప్రభువుతో, ప్రభా మాకున్న దేవాలయం ఎలా ఉందో చూసావా, దీని కట్టడాలు ఎలా ఉన్నాయో చూసావా అంటే వారు అతిశయం ఏంటి, మాకు 40 సంవత్సరాలు కట్టిన మందిరం ఉందని చెప్తున్నారు. అంటే వారి అతిశయము ఉన్నదాన్ని బట్టి, వారి స్థితిగతులను బట్టి, వారి క్రైస్తవులైనందుకు లేదా ఇశ్రాయేలీయులైనందుకు లేదా దేవుని ఎరిగిన వారుగా ఉన్నందుకు అతిశయపడుతున్నారు తప్ప దేవునికి ఇష్టలుగా ఉన్నామా లేదా, దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నామా లేదా, దేవుని సేవకులు లేదా దేవుని ప్రవక్తలను సన్మానిస్తున్నామా అన్న విషయాలు ఏమి చూసుకోవట్లేదు. అందుకనే మీరు నా మాట వినలేకపోతే, అందుకనే మీ పతనానికి మిమ్మల్ని విడిచిపెట్టారు. ముందు మాట చదువుతారు, పైన మాట ఇవన్నీ ఎలా ఉన్నారంటే చేసిన ప్రతి దానికి వస్తుంది మీ మీదకి శిక్ష అని చెప్పినా వినడం లేదు. అంటే క్రీస్తు తర్వాత 70వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి వచ్చి యెరూషలేము మొత్తం సమూలనామం చేశాడు. మరలా ఇశ్రాయేలు పరిస్థితి ఎలా అద్భుతంగా మారిపోయింది. వినలేదు, ప్రవక్తలను పంపినప్పుడు చంపారు, సేవకులు పంపినప్పుడు రాళ్లతో హింసించారు, సాక్షాత్ ఆ దైవ కుమారుడు వచ్చిన ఆయన కూడా చంపేసి ఆయన చెప్పాడు. పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఏమి చూసి దేన్ని బట్టి గర్వించి అహంకరించారో దాన్ని బట్టి వారి స్థితి పతనావస్థకే వచ్చేసింది. రాత్రికాల సమయంలో చదవబడిన పాత నిబంధన పాఠ్య భాగంలో రాజుల గ్రంథంలో మనం చదివిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటే దైవజనుడి దగ్గర ఉంటున్న చెప్పండి దైవజనుడు ఎలీషా దగ్గర ఉంటున్న గెహాజీ గురించి మనం ఆలోచన చేస్తే, నయమాను అనే శతాధిపతి దేవుని మాట విని, చిన్నపిల్ల చెప్పిన మాట విని దేశం దాటి వచ్చి సేవకుడి మాటకు లోబడి తన అనేక సంవత్సరాలు కలిగి ఉన్న సమాజంలో చేదరింపబడుతూ ఉన్న కుష్ఠరోగిని పోగొట్టుకోగలిగాడు. దేవుని దగ్గరే ఉంటూ, దేవుని సేవకుడి దగ్గరే ఉంటూ, దేవుని మాటలు వింటూ, అద్భుతాలు చూస్తూ కూడా ఆ శక్తి సామర్థ్యాలను గ్రహించలేని గెహాజీ పరుగున వెళ్ళి నువ్వు వెంటించిన బంగారం ఇచ్చిన వద్దన్నాడు, కానీ ఇప్పుడే ప్రవక్తల శిష్యుల దగ్గర వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చేది కనుక 2 వంతులు వెండి, 2 జతల వస్త్రాలు ఇవ్వమన్నాడు, నా యజమానుడు అని చెప్తున్నాడు. అదెంత భాగ్యం, అమ్ముని రథం నుంచి దిగడం పరిగెట్టుకుని వస్తూ ఉంటే అదెంత భాగ్యం. 2 మందులు 4 మందులు పట్టి అని ఇచ్చి మరలా కష్టపడాలని పరివారితో పంపించాడు. ఇంట్లో రాసేసుకుని జాగ్రత్తగా వచ్చాడు. అయ్యా గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అంటే, ఇక్కడే కదా ఉన్నాను అంటున్నాడు. అవునా, రథం నుంచి దిగి వచ్చిన మనిషి నేను ఎదుర్కొంటున్నప్పుడు ఆ మాట అసలు ఆలోచన చేశారు ఎప్పుడైనా? సేవకుడు మనసంతా ఎలీషా మనసంతా తన దగ్గర శిష్యరకం చేసేవాడు కూడా ఉంది. ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో, ట్రైనప్ అవుతున్నాడా, శ్రద్ధగా ఉంటున్నాడా, లేదా నాయకుడిగా ఒకలేక నేను పక్కకి వెళ్ళిన తర్వాత ఒకలేక ఉంటున్నాడా అని ఎప్పుడు కూడా దృష్టి నిలబడట. అందుకనే నువ్వు పరుగెట్టి నిన్ను ఎదుర్కొంటున్న మనిషి నీకు ఇచ్చిన దాంట్లో నా మనసు నీతో కూడా రాలేదా? ఏమైపోయింది తెలుసా, ఏలియా తర్వాత ఏలియా కంటే ఎక్కువ అద్భుతాలు చేసిన వారు ఎవరైనా అంటే ఎలీషా. పరిశుద్ధ గ్రంథం ఏలియా అగ్ని ప్రవక్తగా, సేవలు చేసే ప్రవక్తగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతూ ఉంటే, ఆయన దగ్గర శిష్యరకం చేసిన ఎలీషా తనకంటే ఎక్కువ అద్భుతాలు చేసిన, ఎందుకంటే 2 ఆత్మను పొందుకున్నాడు. అలాంటి ఎలీషా దగ్గర శిష్యరకం చేస్తున్న గెహాజీ తర్వాత అంతకంటే గొప్పవాడిగా అవ్వాలి. కానీ వెండి బంగారాలు
బాప్తిసం పొందు, మారుమనసు సంపాదించుకో. ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా విడిచి వెళ్ళవలసిన వ్యక్తివి నువ్వు. అదే రక్షణ సంపాదించుకుంటే దాన్ని బట్టి పరలోకి వెళతావు, అక్కడ నీకు అన్నీ ఉంటాయి. అదే రక్షణ సంపాదించుకోకుండా వెళితే నరకానికి వెళతావు, అక్కడ నీకు వేదన మాత్రమే ఉంటది. అగ్ని అనేది ఆరదు, పురుగని నీవు చావు. నీ మనసు నాతో వచ్చింది, నీ మనసు దేవుని సరిగ్గా లేదు కనుక ఏ నయమానైతే పోగొట్టుకున్నాడో ఆ దృష్టి పక్కన చదివాడు ముందుకు. లోకంలో ఆశించిన దాన్ని బట్టి ఏ వ్యవస్థ వెళ్ళిపోయాడు? పతన వ్యవస్థకి. దేవుడు కూడా బాధ్యమైన వ్యవస్థకి వెళ్ళిపోయాడు, పతనమైపోయాడు. ఎలా తెలుసా? తనతోటే పోయింది కాదు, తన తర్వాత తనలో కూడా ఏ కుటుంబంలో లేదా ఏ పిల్లలను ఏ ఆశ సంపాదించాలని అన్యాయమైన అక్రమైన ఆస్తికి తెలియకుండా తెచ్చుకుందాం అనుకున్నాడో, అన్యాయమైన స్త్రీ వలన అన్యాయమైన ఆస్తి పూర్త పిల్లలు అనుకున్నాడో, తర్వాత తన వంశాలన్నింటినీ కూడా దుష్టులు ఒక ఆస్తిగా ఇచ్చాడు. నీవు ఏ వ్యవస్థలో ఉంటున్నావు? పతనావస్థలో వెళ్ళిపోతున్నావా? నరకమనే పతనంలోకి వెళ్ళిపోతున్నావా? దేవుని మాటలు వింటూ, దేవునితో సహవాసం చేస్తూ, విశ్వాసాన్ని చెప్పుకుంటూ, క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తూ, ప్రతి ప్రార్థనలో ఏకీభవిస్తూ, ప్రతి ఆరాధనలో అటెండ్ అవుతూ ఉన్న నీ జీవితంలో నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? రాత్రికాల సమయంలో సందర్భాలను గుర్తు చేస్తున్నాను అర్థమైతే కనుక మన స్థితిగతులు మనం పరిశీలన చేసుకుని మార్చుకోవాల్సిన వారిగా ఉన్నాం. యెరూషలేము వారి అతిశయము, మేము ఇశ్రాయేలీయులము, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు గొప్ప మందిరం ఉంది. ఈ అతిశయాలను బట్టి ఏదైనా వారికి నొచ్చుకునే మాట చెప్పే సత్యవాక్యాల గురించి మాట్లాడితే భారతీయ కుమారుడు జకర్యాను కూడా చంపేశారు. ఎక్కడ చంపేశారు? బలిపీఠానికి దేవాలయానికి ఆ రక్తాన్ని గుర్తు చేస్తున్నాడు. నువ్వు చేసిన పాతకాన్ని నేను గుర్తు చేసుకుంటానంటున్నాడు దేవుడు. మనం ఏమనుకుంటాం? జరిగిపోయింది అనుకుంటాం, కానీ చిట్ట రాయబడుతుందని మనం ఏమాత్రం గుర్తు చేసుకోం. ప్రతి దానికి లెక్కలు సరిపడిన దేవుడు శిక్షిస్తాడు. అందుకనే వార్నింగ్ ఇస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అది వార్నింగ్ ఇస్తున్నాడు. ఇటువంటి మనం గ్రహించుకుంటే కనుక మనం వెళ్ళిపోయే స్థితిగతులు ఎలా ఉన్నాయో సరి చేసుకో. 2-3 సందర్భాలను చెప్పేసి వాక్యాన్ని ముగిస్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం చదువు. గ్యాజీ అన్యాయపు స్త్రీని ఆశించి సేవకుడుగా గురువుగారుగా ఉన్న ఆయన మోసం చేయాలనుకున్నాడు. ఏ స్త్రీని అయితే సంపాదించుకోవాలనుకున్నాడో పోగొట్టుకున్న వ్యక్తి బాగానే వెళ్ళిపోయాడు. ఆ పుష్టులు ఒక ఆస్తిగా సంపాదించుకున్నాడు. ఇక్కడ కూడా నేను పెద్దదాన్ని లేదా నేను పెద్దోడిని లేదా దేవుడి గురించి మాకు తెలియదా, మా తర్వాత వచ్చిన నీతోనే మాట్లాడాలా, లేదా నువ్వు నాయకుడు అయితే అయినచ్చు, మాకంటే ముందు పుట్టిన వాడు కాదు, మాకంటే నీకు ఎక్కువ తెలియదు అని అతిశయిస్తున్నారు. మోసే చేసుకున్న వ్యవహారాన్ని బట్టి మోసేని సొంత అన్నగా ఉన్న అహరోను మిరియాము తృణీకరిస్తున్నారు. తృణీకరిస్తూ ఉంటే దేవుడు ఎత్తుకు వచ్చి మాట్లాడుతున్నాడు, నా సేవకుడు అంటే మీరు ఎవరు? ఎలా ధైర్యం చేశారు? మీతో కాదు, నా సేవకుడుగా నేను ముఖాముఖిగా మాట్లాడతాను కదా, అటువంటి వాడిని మీరు ఎలా అనగలిగారు? మీరు నోరెలా తెరవగలిగారు అని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇదిగో వారు గర్వించిన దాన్ని బట్టి పతనం తీసుకుపోయాడు. ఏంటి పతనం అంటే ఎంతో అందంగా ఉండే మిరియాము, ఎంతో చక్కగా ఆరాధించే మిరియాము ఏమో వంటి తెల్లని కుష్ఠరోగాన్ని దీన్ని బట్టి నీవు నేను ఆలోచించుకోవాల్సింది ఏంటో తెలుసా? మన ఆలోచనలు బట్టి అయినా దేవుడు తీర్పు
క్రియలను బట్టి అయినా తీర్పు తీరుస్తాడు. అది ఎవరి గురించి అంటే ఎదుటి వారి గురించి, లేదా వాక్యంలో చెప్పినట్లు సేవకుల గురించి. మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నాము అంటే దానికి కారణము మన ఆలోచనలు, మన ఆశలు ఎలా ఉన్నాయి. వ్యాధి ఆశ సరిగా లేదు. వ్యాధి ఆశ లోకం వైపు ఉంది. ఇక మరొక సందర్భాన్ని గుర్తు చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులకు అపేక్షించువారు నాశములు, ధనవంతులు అవడానికి దేవుడే తెలుసా? యెహోవా ఆశీర్వాదము, దేవుడు ఆశీర్వదిస్తే ఐశ్వర్యవంతులు అయిపోతారు. నరుల కష్టం దాన్ని ఎక్కువ చేసుకుంటాడు. ఎంత కష్టపడినా నీ కష్టం నీవు ఎక్కువ చేసుకోలేవు, కానీ దేవుడు ఒక్కసారి అలాగే చేసి ఆశీర్వదిస్తే నువ్వు ఐశ్వర్యవంతులు. కానీ ఈ లోకంలో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని ఎరుగక దాన్ని సంపాదించుకోవడానికి జ్ఞాని పరుగులు తీసినట్లే సుఖము విడిచి సత్యము వరచి వాక్య వ్యతిరేకముగా సమాజ విరుద్ధముగా అనేక మంది ఏదో రకంగా ధనాన్ని సంపాదించాలని ఆశపడుతూ దాని వెంట వెంపర్లాడుతూ పరుగులు తీస్తూ ఏమైపోతున్నా తెలుసా? పతనావస్థకి వెళ్ళిపోతున్నారు, ఆసనానికి వెళ్ళిపోతున్నారు. యథార్థముగా కూడింది కొంచెమే చాలు అంటుంది వాక్యం. అపోస్తలుల కార్యముల సందర్భాన్ని గుర్తు చేసుకుంటే అననీయ సఫీరా పరిస్థితి ఏంటి? ఏ స్థితికి వెళ్ళిపోయింది? చక్కటి విశ్వాసం. ఆదిమ సంఘంలో దేవుడి వాక్యం ప్రబలి అనేక మంది విశ్వాసులు ఎలా ఉన్నారు తెలుసా? తమ కలిగి ఉన్న దేనిని కూడా తమదనుకోలేదంట. వారి స్థిర ఆస్తులు అమ్మి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు తెలుసా? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అంటే దాని విలువ వీరి పాదాల దగ్గర పెట్టారు. ఒకవేళ మనం ఎంత తిన్నట్టు కనుక అది కాళ్ళు మీద పడిపోతే, కాళ్ళు మీద జరిగితే దాన్ని తీసుకుని దాన్ని పెట్టుకుంటాం. అంటే దాని దేవత కింద, ఆ దానాన్ని దేవత కింద మొక్కుతూ ఉంటాం. కానీ వారికి దానికి ఇచ్చిన విలువ తెలుసా? పాదాల దగ్గర పెట్టారు. అలాగే విశ్వాసులుగా ఉన్నారు అననీయ సఫీరా కూడా ప్రేరేపించబడి వారి కలిగిన తీసుకొచ్చి ఎవరికి తెలియదు అనుకున్నారు. అలా అడిగారు, అడగలేదు. అంటే వీటి స్థితి ఏంటో తెలుసా? అందరూ ఇస్తారు కదా, మన పేరు కూడా వినబడాలి. వెండి బంగారాలు ధనధాన్యాలు పేరు ప్రఖ్యాతులు సంపాదించబడి ఇది సమయమా అని ఎలీషా గెహాజీని అడిగినట్లు పేతురు గారు అడుగుతున్నాడు. అననీయా, నీ భూమి ధరను ఇంతకీ అమ్మికువా? నీ భూమికి ఇంత ధరకి అమ్మికువా అని అడుగుతున్నప్పుడు ఓఎస్ అంటున్నాడు. అవును అంతే అంటున్నాడు. నీవు నన్ను కాదు, సంఘాన్ని కాదు, లేదా చూస్తున్న విశ్వాసుని కాదు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటానన్నారు, లేదా నా నామం పేరున కట్టబడిన మందిరంలో నేను ఉంటానన్నాడు, లేదా సమాజంగా కూడుకున్న మానవులు అక్కడ నేను ఉంటానని సెలవిచ్చాడు. ధైర్యం చేసావు? ఆ మాట వింటూనే ప్రాణం విడిచి చచ్చిపోయాడు. చూడండి, దేవుడు ఇంకా మన మీద ఎంత దీర్ఘశాంతం చూపిస్తున్నాడో, ఎంత ప్రేమ చూపిస్తున్నాడో. చిన్న పత్రం భక్తి జీవితంలో, విశ్వాసంలో, సంఘ సభ్యత్వం కలిగిన వారు, మంచి పేరు పొందిన వారు ఏ విషయంలో ఏకీవించారంట? అన్యాయమైంది కూడా కాదు, అక్రమైంది కూడా కాదు, వారే మేము ఎంతగా లేదు, మనం రాసుకున్నాం యూతుల గురించి ఎవరో తప్పుపడతారు. భార్య కూడా అదే మాట చెప్తుంది. అంటే ఇద్దరు గొడవలకునే చేస్తారు. మీరు ఎవరిని మోసం చేయాలనుకున్నారు తెలుసా? పరిశుద్ధాత్మను మోసం చేయాలనుకున్నారు. ఇదిగో మీ భర్తను బాధ పెట్టి వచ్చిన పాదాల యొక్క వాటిలోనే ఉన్నాయి అని చెప్పగలిగిన వారు కూడా ఈవిని కూడా తీసుకున్నాడు. ఏమైపోయారు? పతనం అయిపోయారు. ఆస్తులు అనుభవించారా? అనుభవించారు. నేటి పతనాస్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు గెహాజీ ధనాన్ని
నుంచి తర్వాత తరాలకి కుష్ఠరోగాన్ని తీసుకువచ్చాడు. మిరియాము గర్వించి మోషే మీద ఎదురుగా మాట్లాడి తన శరీరం అంతా కుష్ఠరోగం కలిగిందిగా మారిపోయింది. ఇదిగో చెప్పుకుంటున్న విశ్వాసులుగా చక్కటి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవారు చిన్న వ్యతిరేకమైన ఆలోచన లేదా నోటి మాటతో చేసిన తప్పును బట్టి ప్రాణాలపై పతనము అయిపోయింది. మరొక సందర్భం మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. ఆయన అప్పగించిన యోధ దేవుడినే వేలాన్ని పెట్టేసి అమ్మేసుకున్న యోధ ఏమైనా అనుభవించాడా? అనుభవించాడు. నేటి రాత్రి కలసంలో పతన వ్యవస్థ అనే దాని గురించి ఒక మనిషి ఎలా పతనం అయిపోతాడో, దేన్ని బట్టి పతనం అయిపోతాడో, దేన్ని బట్టి పతన వ్యవస్థలోకి వెళ్ళిపోతాడో మనం ముందుగా గుర్తు చేసుకుంటే యెరూషలేముని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారికి ఉన్న స్థితి ఏంటో తెలుసా? మేము ఇశ్రాయేలీయులము, లేదా దేవుని ఎరిగిన వారము, ధర్మశాస్త్రము కలిగిన వారము, దేవదూతలు తినే ఆహారాన్ని తిన్నవారము, లేదా దేవుని మేకల కింద నడిచిన వారము, దేవుడే మాకు అగ్నిస్తంభంగా ఉన్నాడు, దేవుడే 40 సంవత్సరాలు మనం నడిపించాడు, దేవుడే 20 సంవత్సరాలు 6 నెలలు నడిపించాడు, దేవుడే మాకు కష్టపడవలసిన లేకుండా కష్టపడి కట్టిన ఇళ్ళు, కోటని నాటని కోటలు, కాపుని బావులు ఇచ్చాడు. ఇదిగో ఇంకా చెప్పాలంటే ఈ మందిరం కూడా మాకుంది అని వీటిని బట్టి చెప్పుకుంటున్నారు. యెరూషలేమా ఇంతటి గర్వం నీకు పనిచేయదు. ఆ గర్వం తగ్గిపోవాలని, నీకు నువ్వు మార్పు చెందాలని ఎన్నో పర్యాయాలు ప్రవక్తలను పంపిస్తే వాటిని ఏం చేస్తావు? నువ్వు రక్తం చిందించావు. సేవకులను పంపిస్తే వారిని తరిమి రాడుతో కొట్టి అవమానించావు, గాయపరిచావు. ఇంకా ఇప్పటి వరకు కూడా నేను ఏమనుకుంటున్నా తెలుసా? మార్పు చెంది నా రెక్కల కిందకు వస్తావేమో, నా చేతి కిందకు వస్తావేమో నేను పిలుస్తూ ఉంటే నువ్వేమంటున్నావు? అప్పుడే టైం లేదు. ఏమైందో తెలుసా? యెరూషలేము టైటస్ కాలంలో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మొత్తం కూర్చోబడి నా జీవిత చరిత్రలో మనం ఏ వ్యవస్థలో ఉన్నాం? ఒకవేళ ఎప్పుడైనా వాళ్ళకపోతే, ఇప్పుడైనా ఆయన చేతి రాకపోతే, ఇప్పుడైనా ఆయన పిలుస్తున్నాడు కదా, మనం ఆ వాక్యానికి లోబడకపోతే, ఇదిగో చెప్పిన వారు కొందరు విశ్వాసులుగానే ఉన్నారు, కొందరు దేవుని సేవకుల దగ్గరే ఉన్నారు, కొందరు దేవుని ఆరాధించేవారుగా ఉన్నారు. కానీ వారి హృదయంలో వచ్చిన గర్వాన్ని బట్టి, వారు చేసిన తప్పులను బట్టి, వారు ఆశించిన ధనాన్ని బట్టి కలిగింది ఏంటి అంటే కనుక పతనం. ఒక కుష్ఠరోగం అనేది, మరొకరు ఏమంటే కుష్ఠగా మారిపోతే, చనిపోయింది భార్య. ఒక ఆయన ఊరిపెట్టి చనిపోయాడు. ఇదే పతన అవస్థ. ఒక మనిషి ఆలోచించే విధానము లేదా ఆశించే రీతి సరిగా లేకపోతే, క్రీస్తు బిడ్డనని, క్రైస్తవులని చెప్పుకుంటున్న నా జీవితంలో దానికి సాదృశ్యంగా, దానికి అనుగుణంగా, దానికి తగ్గట్టుగా లేకపోతే కనుక మన జీవితాలు కూడా అటువంటి పతనానికే వెళ్ళిపోయి. ఇప్పుడు చెప్పుకున్న వారు ఎవరు కూడా భక్తికి దూరంగా ఉన్నవారు కాదని, దేవుని ఎరగిన వారు కాదు. ఇప్పుడు చెప్పుకున్న అందరూ కూడా వాక్యాన్ని ఎరిగిన వారే, సంఘంలో ఉన్నవారే, సేవకుల దగ్గర సహవాసం చేసిన వారే, పరిశుద్ధాత్మ అనుభవాల్లోనికి వెళ్ళిన వారు. కానీ వారి ఆలోచన విధానం సరిగా లేక, ఆ అంతరంగంలో ఉన్న ఆశలు సరిగా లేక ఏమైపోయారయ్యా అంటే కనుక పతనమైనటువంటి పరిశుద్ధ గ్రంథము పేటగా మనకు చూపిస్తుంది. కొన్ని మాటలు నేను గుర్తు చేసి వాక్యాన్ని చదివేసి ముగించుకున్నాను. పతనం ఎలా వస్తుందో, ఎందుకు పతనం అయిపోతామో కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని ముగించుకున్నాం. సామెతల గ్రంథం 16:18 చదువు. నాశనములకు ముందు గంగము నడుచును, పడిపోవడం
అయితే మనము నశించుటకు వెనుక తీసిన విశ్వాసంలో వెనుక తీసి ఏమైపోతామట? పతనం అయిపోతాం. దేవుడు ఇచ్చిన ఆత్మ ఏమాత్రమో ఆయన సంతోషం ఉండదు. మొట్టమొదటిగా నీకు గర్వం అనేది వస్తే ఏమైపోతావు? పతనావస్థకి వెళ్ళిపోతావు. చెప్పిన 4 సందర్భాల్లో పరిస్థితులు అవే. రెండవదిగా విశ్వాసంలో వెనుక తిరిగితే నాగడి మీద చేయి పట్టి వెనుక తిరిగేవాడు నాకు పాత్రుడు కాడు. వెనుక తిరిగితే ఏమవుతుందో తెలుసా? లోతు భారీ ఉపస్తంభం అయిపోయింది. వెనుక తిరిగితే విశ్వాసంలో ఏమైపోతుందో తెలుసా? లోక సంబంధిగా అయిపోతావు. అందుకనే ఆయన పంపించిన ఆత్మని యందు సంతోషించదు. ఆయనకి సంతోషం అనేది ఉండదు. అందుకనే రెండవదిగా నీవు పడిపోవడానికి పతనం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ విశ్వాసంలో వెడుదిరపడదు. మూడో మాట చదువు. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 7వ వచనం చదువు. మూడవది ఉపదేశం పతనమైపోయింది. నీ మనసు మార్చుకోవాలి. మారు మనసు అనేది ఎన్నిసార్లు చెప్పినా గౌరవకపోతే, ఎన్నిసార్లు పిలిచినట్టు పోకపోతే, ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా నువ్వు దాన్ని వినియోగించుకోకపోతే, ఈ సంవత్సరం ఈ మండల కాలంలో అయినా ఆ క్రీస్తు మాటకు లోపడకపోతే, ఆ శ్రమపడిన క్రీస్తును నువ్వు గుర్తు చేసుకోకపోతే, నీకోసం కాల్చబడిన ఆ రక్తంలోని జీవితాన్ని తెలియజేసుకోకపోతే, నీకోసమే ప్రాణం పెట్టాడు, నీకోసమే ఆ శ్రమను సహించాడు, ఏ మాత్రం అవగాహన తెచ్చుకోలేకపోతే, ఈ మండల కాలంలో 40 దినాలు వచ్చి ఆచరించి వెళ్ళిపోతే ఏ మాత్రం ప్రయోజనం లేదు. కానీ ఈ మనసు మార్చుకుంటే విశ్వాసంగా 3 విషయాలు గుర్తు చేశాను. మొట్టమొదటిగా పతనం దేనికి వస్తుంది తెలుసా? నీ హృదయంలో గర్విస్తే పడిపోతావు. అహంకారం అనేది వస్తే నువ్వు పతనము అయిపోతావు. రెండవదిగా విశ్వాసంలో వెనుదిరిగితే నువ్వు పతనావస్థకి వెళ్ళిపోతావు. మూడవదిగా నీ మనసు అనేది మార్చుకోకపోతే పతనంలోనికి వెళ్ళిపోతాయి. చాలా విషయాలు ఉన్నాయి కానీ వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. చదువు లోకస్ వార్త 19వ అధ్యాయం చదువు మాట 47వ వచనం. ఎచ్చి తెలుసుకుంటే ఈ దినమైన చెప్తున్నాడు. ఆత్మదేవుడిగా ఈ పట్టణంలో, ఆత్మదేవుడిగా మన గ్రామంలో, ఆత్మదేవుడిగా సంపాదించిన సంఘంలో నీవు అని నీతో ఈ దినము అంటే ఈ రోజు గురించి మాట్లాడుతున్నాడు. సమాధాన సంబంధమైన సంగతుల గురించి ఏమాత్రం అవగాహన తెచ్చుకోవా? నాతో సమాధాన పడవా? నాకు వ్యతిరేకంగా ఇక పాపంలోనే ఉంటావా? సమాధానం గురించి మాట్లాడుతున్నాడు. సమాధాన పడమంటున్నాడు. ఆయనకి మనకి సమాధానం అనేది ఎలాగపోయింది అంటే కనుక అడ్డుగా ఉన్న పాపాన్ని బట్టి ఇంకా దాన్ని తొలగించుకోకుండా, ఆ అడ్డుగోడను తీసుకోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. సమాధానం అనేది మనకి ఉండదు. అందుకే ప్రభు ఈ రోజైనా సమాధాన పడవా అంటున్నాడు. నాకు ఇప్పుడు వచ్చిన ప్రభు నీకు దర్శించిన కాలం నీ వెలుగుంటుంది కనుక నువ్వేపోతా తెలుసా? నీవు బలమైన సాధనం కలిగి విశ్వాసంగా ఉండకుండా భర్తమైన వారి నీవు విడిచితే, లేదా బలమైన వ్యక్తిగా ఉండకపోతే వాడు మింగేసిన తర్వాత నీ బతుకుల ప్రాణం కోసం తిరిగి ఎక్కుతాడంట. యవనస్తుల ప్రాణం కోసం రాజు వీధులు ఎప్పుడు దొరుకుతారని తిరుగుతూ ఉంటాడు. బలమైన సాధనమైన ప్రార్థనా పరుడుగా ప్రార్థనా పత్రాలుగా ఉంటే కనుక ఈ దినమైన ఇది మేలవుతుంది. కానీ ఈ రోజు కూడా వెళ్ళకపోతే ఇంకా ఉన్నదాన్ని బట్టి అతిశయిస్తే ఎరుషలేము పతనం అయిపోయిన స్థితిలోనే మన జీవితాలు కూడా పతనం అయిపోతే ప్రభు చెప్తాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం మొదలు వచ్చి చదవకుండా ఎన్నిసార్లు గతించినా లోపలికి మరి తిరిగి లేకుండా ఏమైపోతాడు?
24వ వచనం. మొదటి అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం. మొదటిది, నేను పిలువగా ఎవ్వరు వినకపోతే, నేను 2 చేతులు చాపగా ఇప్పుడు వరకు కూడా ప్రభట ఆ గాయపడిన చేతులతో 2 చేతులు చాచి నా కుమార్తె అని 2 చేతులు చాచి పిలుస్తూ ఉంటే కనుక అసలు పట్టించుకోవట్లేదు అంటారు. ఆయన వైపు చూడట్లేదు అంటారు. అదే ముగించుకుంటారు. కాబట్టి నీకు అపాయం కలిగినప్పుడు ఏమంటున్నాడు? ఇంత చేసినప్పుడు ఏమంటున్నా? కాపాడవలసిన దేవుడే, కనికరించవలసిన దేవుడే ఆయనే మనం విడిచిపెడితే మన స్థితి ఎలా అవుతుంది? ఎంత పతనంలోకి వెళ్ళిపోతాం. ఈ రాత్రి కాల సమయంలో పతనావస్థ గురించి ధ్యానం చేస్తున్న మన జీవితాలు, లేదా చదువుకున్న పరిశుద్ధ గ్రంథంలో గెహాజీ ఎంత పతనానికి వెళ్ళిపోయాడు, మిరియాం ఎలా పతనం అయిపోయింది, అననీయ సఫీరాలు ఎలా పతనం అయిపోయాడు, లేదా ఇశ్రాయేలీయుల ఎందుకు పతనం అయిపోయాడు, ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తున్నప్పుడు గెహాజీ ధనాన్ని ఆశించాడు. మిరియాము తన కలిగిన భక్తిని బట్టి గర్వించింది. అననీయ సఫీరాలు పరిశుద్ధాత్మను మోసం చేయాలని ఆలోచనతో పతనం అయిపోయారు. దేవుడిని వేరబెట్టేస్తే సెటిల్ అయిపోయిన అనాలోచన అపవాది ఆలోచన బట్టి ఇస్రాయేలు పెట్టుకుని పతనం అయిపోయాడు. ఈ రాత్రి కాల సమయంలో ఈ రోజైనా నువ్వు లోపడకపోతే, ఈ రోజైనా ఆయన మాట వినకపోతే వెళ్ళిపోతావు. నువ్వు ఎలా పతనం అయిపోతావో తెలుసా? పతనం ఎలా అయిపోతావో తెలుసా? నీ ఉద్యోగంలో తెలవకుంటే నువ్వు ఎలా పతనం అయిపోతావో తెలుసా? విశ్వాసంలో వెనుదిరిగితే నువ్వు ఎలా పతనం అయిపోతావో తెలుసా? ఇంకా నీ మనసు అనేది మార్చుకుంటావు. దేవుడు నీ పతనాన్ని కోరుకుంటలేదు, నీ రక్షణ కోరుకుంటున్నాడు. అపవాది నీవు పతనం అయిపోవాలని నీ రంగుల వలయాన్ని చుట్టూ అమర్చి ఆ వలలో చిక్కించుకుంటున్నాడు. పట్టి ఈడ్చుకుపోయి నరకానికి లాక్కోవాలని చూస్తున్నాడు. దాంట్లో విడవబడితే నీ రంగుల ప్రపంచంలో కళ్ళు కనబడే లేదా ఆత్మీయ నేతలు వెలిగిపోవకుండా దేవుని సంబంధమైన కలుగు చేసిన పుట్టితనాన్ని బట్టి నువ్వు ఇంకా అవిశ్వాసంగా ఉంటే నీ పతనాన్ని చూసి మొట్టమొదటిగా ఆనందించేవాడు అపవాది. నేటి దినమైతే దేవుడు బాధపడుతున్నాడు కానీ ఎన్నిసార్లు కనిపించిన లోపడకుండా నీ చివరి పక్కన అలాగే ఉంటే కనుక ఆపదలు ఇప్పుడు కనుక నువ్వు అవకాశం ఇస్తే, ఇప్పుడు కనుక నువ్వు లోపడితే, ఇప్పుడు కనుక ఒప్పుకుంటే ఎంతటి వలలో చిక్కుకున్నా, ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా దేవుడిని విడిపించడానికి ఈ మాట నీతో చూపిస్తున్నాడు. దేవుడు విడిపించడానికి సమర్థుడుగా ఉన్నాడు. నువ్వు విడిపించమని నువ్వు నీ కలిగిన పరిస్థితిని ఆయన చెప్పుకుంటే కనుక తప్పక విడిపించి ఇచ్చే రాజ్యానికి వారసురాలుగా చేస్తాడు. అటువంటి గొప్ప పరిశుద్ధాత్మ సహాయ సన్నిధి మన